శుభోదయం సార్. శుభోదయం. శుభోదయం. ఓకే అందరికీ శుభోదయం. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఈరోజు మనం చెప్పుకునే పాఠం కంజర గురించి మనం ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. కంజర అనే పాఠం గురించి చెప్పుకున్నాం. అది ఎలా పాడాలి మరియు పదాలను ఎలా పలకాలి అనే విషయం కూడా కొన్ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఎవరైనా కంజర అనే పోయం ఎవరైనా ఈ జజ్జనకరి జనారి పాట ఎవరైనా పాడతారా? ఎవరికైనా వచ్చా? ట్రై చేసిరా? సార్ ఐ విల్ సింగ్ వన్. జైద్ కంజరనే సాయిత్రి పూట మ్యూట్. గజ్జల కంజర దర్వులెన్ను వయ్యరే కంజరనే కొట్టరే పాటలెన్నో పాటరే కంజరతో పాటలెక్కు పాటలెన్ను ఆడలెన్ను పాడరే ఆటలతో పాటలతో దర్వులెన్నో ఆడరే ఆనందం పొందరే. వెరీ గుడ్ జాయిద్, దట్స్ వండర్ఫుల్. బట్ ఇలా జజ్జనకరి జనారే కంజరనే బజారే గజ్జల కంజరతో దరువులెన్ను వేయరే జజ్జనకరి జనారే కంజరనే బజారే. ఏ జాయిద్ జస్ట్ కీప్ ఆన్ మ్యూట్. జాయిద్ మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్. కంజరనే కొట్టరే పాటలెన్నో పాడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే జజ్జనకరి జనారే కంజరనే బజారే. ఇలా పాడాలన్నా. ఓకే, యా, వెరీ గుడ్ జాయిద్, వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా యూ హ్యావ్ టు ట్రై దిస్. ఓకే, మీరు కూడా ఏం చేయాలి, ఈ సాంగ్ని మొత్తం పాడడానికి ప్రయత్నించాలి. ఓకే చూడండి, సాంగ్ కూడా ట్రై చేయాలి. మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఆడుతూ పాడుతూ ట్రై చేయాలి. ఇలా జజ్జనకరి జనారే కంజరనే బజారే అంటూ ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి. ఏదైనా సరే ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి మనం. ఓకే, డన్. ఇప్పుడు చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జస్ట్ సైలెన్స్, జస్ట్ కీప్ ఆన్ మ్యూట్. ఓకే జాయిద్, మ్యూట్లో పెట్టు. జాయిద్. హోంవర్క్. వెయిట్ విల్ డిస్కస్ లేటర్ ఆఫ్ హోంవర్క్. మ్యూట్లో పెట్టు జాయిద్. ఓకే సరే, చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ బిట్ని అబ్జర్వ్ చేయాలి మనమంతా. నేను ఏ బిట్ గురించి చెప్పుకోబోతున్నామంటే ఈ బిట్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఆన్ స్క్రీన్ పైన చూడండి. గేయంలో కింది వాక్యాలు గుర్తించండి, వీటి కింద గీత గీయండి అన్నాడు. జజ్జనకరి జనారే అనేది గేయంలో ఎన్నో లైన్లో ఉంది అంటే మొదటి లైన్లో ఉంది కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొదటి లైన్లోనే కనబడుతుంది. ఓకే, మొదటి లైన్లోనే మనకు కనబడుతుంది. జజ్జనకరి జనారే అనేది మనకు మొదటి లైన్లోనే కనబడుతుంది కదా. జజ్జనకరి జనారే అనేది మనకు మొదటి లైన్లో కనబడుతుంది. ఓకే, అలా పదాలను గుర్తుపట్టే ప్రయత్నం చేయాలి. ఓకే, డన్. ఇంకా చూద్దాం. ఓకే, ఇంకా కంజరనే బజారే గుర్తుపెట్టుకోండి. కంజరనే బజారే, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. కంజరనే బజారే అనేది ఎక్కడుంది?
యా కంజరనే బజారే చూద్దాం ఎక్కడుందో చూద్దాం. ఎస్ కంజరనే బజారే సెకండ్ వన్. ఎస్ కంజరనే బజారే జజ్జన కరి జనారే కంజరనే బజారే అనేది మనం సెకండ్ లైన్లో కనబడుతుంది. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడాలి, ఇంకేం చూడాలి? కంజరనే కొట్టరే కంజరనే కొట్టరే. ఈ కంజరనే కొట్టరనే అనేది ఫస్ట్ క్లాస్. హూ ఇస్ ద క్వశ్చన్ ఆస్కింగ్? అడిగింది ఎవరు? అది ఏ వర్షిద్ గాజులా మెంటల్ ఫెలో గో. అది 12 o'clock ఉందా అమ్మడికి ఈవీఎస్? అది కాదు సార్, ఈ రోజు లింక్స్ రాలేవు. ఎందుకు రాలేదు? అందరూ పెడతారు కదా. రాలేదు సార్, నాకు రాలే, కొంతమందికి రావట్లేదు. ఓకే ఓకే కాల్ టు గోపి సార్. ఓకే లీవ్ ద క్లాస్. చూడండి కంజరనే కొట్టరే అనే పదం అనే పోయంలో ఎక్కడ ఉందో లెంకాలి. గుర్తుపెట్టుకోండి అందరూ. కంజరనే కొట్టరే ఎన్నో లైన్లో ఉంది చెప్పండి? 5th లైన్. ఎస్ 5th లైన్. కంజరనే కొట్టరే అనేది 5th లైన్ కదా. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఓకే ఇప్పుడు సైలెన్స్, అందరు బాగా వినాలి. ఓకే యా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము కొన్ని కింది వాక్యాలలో కంజరను గుర్తించండి అన్నది. కింది వాక్యాలలో వీటిని గుర్తించాలి, కంజరను గుర్తించాలి. చూడండి ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఇందులో పిల్లలు కంజర నేర్చుకుంటున్నారు. ఇందులో వన్యసాహు చెప్పాలి కంజర అనే పదం ఎక్కడుంది అంటే ఎన్నో పదం ఉంది, ఎన్నో వర్డ్ అది అనేది మీరు చెప్పాలి. వన్యసాహు You don't know read? You know Kanjara spelling or not? Kanjara spelling you తెలుసా? Yeah, I don't know. You are the English. Everybody is English medium. You know Telugu also. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ సరే. ఏ జై I'm not asking you guys, just 1 minute. Okay, Vanessa mute లో పెట్టు. Vanessa just keep on mute. Okay, Srihit Gaud. Okay, Harshit. Yes sir. ఈ ఫస్ట్ దాంట్లో పిల్లలు కంజర నేర్చుకుంటున్నారు. ఇందులో కంజర ఎక్కడ ఉంది చెప్పు ఒకసారి. ఇందులో కంజర ఎక్కడ ఉంది చెప్పు. ఇందులో కంజర ఎక్కడ ఉంది? సెకండ్ లైన్. ఎస్ సెకండ్ వర్డ్ అన్నది. సెకండ్ వర్డ్ ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్. కాబట్టి నువ్వు సెకండ్ వర్డ్ అని చెప్పాలి. యా వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఓకే ఇందులో సెకండ్ వర్డ్. ఓకే డన్. దిస్ ఈజ్ కంజరా. ఓకే ఆన్ స్క్రీన్ పైన చూడండి, అది కంజరా. ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ ఎం గణేష్. Yes sir. ఈ సెకండ్ లైన్ లో కంజర ఎక్కడుంది? సెకండ్ లైన్ లో కంజర గాయకుడు పక్కన. ఎస్ గాయకుడు పక్కన. అంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ గాయకుడు, సెకండ్ వర్డ్ కంజర కదా. వాయిస్తూ పాడుతున్నాడు.
గాయకుడు గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు. గాయకుడు ఏం చేస్తున్నాడు? గాయకుడు అంటే ఎవరన్నా? సింగర్. సింగర్ గాయకుడు ఏం చేస్తున్నాడు? కంజర వాయిస్తూ పాట పాడుతున్నాడు. కాబట్టి ఇందులో మనకు కావాల్సింది కంజర ఎక్కడ ఉందంటే ఇది సెకండ్ వర్డ్ నాన్న, సెకండ్ వర్డ్. ఆ సెంటెన్స్లో కంజర అనే పదం ఎక్కడ ఉంది అంటే సెకండ్ వర్డ్ అని చెప్పాలి. యా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వర్షిత్. సార్ ఈ థర్డ్ సెంటెన్స్లో కంజర ఎక్కడ ఉంది? సార్ థర్డ్ సెంటెన్స్లో కంజర అనే పదం ఎక్కడుంది? ఈ థర్డ్ సెంటెన్స్లో మొత్తంలో వర్షిత్ చాలా జాగ్రత్తగా చూడు. ఈ థర్డ్ లైన్ నేను అండర్లైన్ చేసిన చూడు. దాని కింద ఆ వాక్యంలో కంజర అనే పదం ఎక్కడుంది? Yeah, somebody saying answer in chat box. First word. Yes, yes, very good. Vanni Sahu, చెప్పు. Very good. Okay. Others just write in chat box. Okay. ఎవరికైతే క్వశ్చన్ అడిగినో వాళ్ళు నాకు ఆడియో ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. మిగతా వారు ఆన్సర్స్ని ఎలా పంపించాలంటే చాట్ బాక్స్ ద్వారా. ఫస్ట్ వర్డ్ సార్, సెకండ్ వర్డ్, ఇలా సింపుల్గా. వెరీ గుడ్, లైక్ దిస్. ఫస్ట్ సెకండ్ ఇలా పంపినా ఓకే, డన్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు వర్షిత్. సార్ హియర్ రైట్ ఫస్ట్ కదా? ఓకే వర్షిత్, ఇప్పుడు చూడు ఇదేంది? నేను రౌండప్ చేసిన చూడు ఇక్కడ, ఇదేంది? వర్షిత్ ఓకే వర్షిత్ నాన్న మాట్లాడు నాతోని. ఆన్సర్ తెలియకపోయినా పర్వాలేదు, టాక్ టు మీ. వర్షిత్ ఓకే. పి సృజన్. ఎస్ సార్ ఈ థర్డ్ సెంటెన్స్ లో కంజర్ అనేది ఎక్కడుంది? ఫస్ట్ వన్. Yes, very good. First one. This is the word of Kanjara. Yes, first word Kanjara. Very good. Super, man. Super. Nice. ఇప్పుడు మనం ఇందులో కంజర అనే పదాన్ని మనం గుర్తుపెట్టేసాం. ఓకే ఓకే చూడండి, ఇక్కడ అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్బుక్ తీసుకోండి, చెప్తా. టేక్ వన్ నోట్బుక్, పెన్ తీసుకోండి, పెన్ ఆర్ పెన్సిల్, యూ కెన్ యూజ్ పెన్సిల్. ఓకే, ఆన్సర్స్ మాత్రం చాట్ బాక్స్లో పెట్టండి. జస్ట్ ఫాలో ద చాట్ బాక్స్. నేను ఒక్కరినే కాదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఓన్లీ వన్ బాయ్ ఆర్ గర్ల్, ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. ఓకే, నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒకరికే కాదు, అది అందరికీ. కాకపోతే నేను అడిగే వ్యక్తి నుంచి ఆన్సర్ రావాలి, మిగతా వారి ఆన్సర్స్ అన్ని చాట్ బాక్స్లో రావాలి. ఓకే, మిగతా వారి ఆన్సర్స్ అన్ని చాట్ బాక్స్లో రావాలి. ఏ పర్సన్ అయితే అడుగుతానో, ఎగ్జాంపుల్స్ సృజన్ అడిగిననుకో, జి సృజన్ ఆర్ పి సృజన్ అడిగిననుకో, అతను ఒక్కరు చెప్పాలి, మిగతా వాళ్ళంతా ఆన్సర్ చాట్ బాక్స్లో పెట్టాలి. ఓకే, యా, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నేను చాట్ బాక్స్ చెక్ చేస్తున్నాను. అందులో చాలామంది కంజర సార్, యా, ఎవరు గణేష్ కానీ, శ్రద్ధ కానీ, నెక్స్ట్ దిస్ ఇస్ ఆర్యన్ గౌడ్ కానీ, జాయిద్ కానీ, వన్యసాము కానీ, హూ ఇస్ దిస్ సాయిరాణి. ప్లీజ్ సే యువర్ నేమ్ వన్. సాయిరాణి గారు, ప్లీజ్ మీ పేరు చెప్తారా? నిశాంత్.
నిశాంత్. ఓకే ఓకే ఓకే. యా గుడ్. మిగతా వారంతా చాలా అట్రాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. సరే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మనం ఒక పదం ఇక్కడ చూడండి అన్న, అందరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఆన్ స్క్రీన్ పైన ఇక్కడ మనకు కంజర అనే పదం కనబడుతుంది. ఈ కంజర, ఇది కంజర. యాక్చువల్లీ కంజర ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. కంజర ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది కంజర. ఓకే, కంజర చుట్టూ మనకి ఇలా గజ్జలు ఉంటాయి నాన్న. కంజర చుట్టూ మనకి గజ్జలు ఉంటాయి. ఓకే, ఇక్కడ పైన ఒక అబ్బాయి పట్టుకుని వాయిస్తుండు కంజర్ని. ఆ కంజర చుట్టూ గజ్జర ఇలా వాయిస్తే ఆ శబ్దం వస్తుంది అన్నట్టు, శబ్దం వస్తుంది. ఓకే, యా చూడండి కంజర. ఇప్పుడు అందరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. దిస్ ఈస్ ద క్వశ్చన్స్. ఓకే, నేను ఇప్పుడు ఒక్కొక్కరికి క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మిగతా వారు చాట్ బాక్స్లో చెప్పాలి. ఓకే, యా చూడండి. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎం గణేష్. Yes, sir. ఒకటవ అక్షరం ఏమిటి? Come. Come. యా వెరీ గుడ్. ఒకటవ అక్షరం కమ్. వెరీ గుడ్, నైస్. మిగతా వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్లో ఆన్సర్ రాస్తున్నారు. దట్స్ వండర్ఫుల్ అన్న. నెక్స్ట్ శ్రద్ధ. Yes, sir. రెండవ అక్షరం ఏమిటి? Cha. Ja. యా జ. రెండవ అక్షరం నాన్న జ. రెండవ అక్షరం జ కదా, రెండవ అక్షరం జ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ Sir, I can tell. See, it could be. సిహిత్ కోడ్. వెయిట్. అప్పుడు చెప్పమంటే ఎడిపోయినావు నాన్న, ఇప్పుడు వచ్చినావు. ఓకే, ఆర్యన్ కోడ్. Ra. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ రా. వెరీ గుడ్. అట్లా క్వశ్చన్ అడగకన్నా ముందే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసినావు. వెరీ గుడ్, దట్స్ వండర్ఫుల్ అన్న. ఓకే, యా నెక్స్ట్ నౌ కెన్ సే సిహిత్ కోడ్. Yes, వెరీ sir. గుడ్. మిగతా వాళ్ళు కూడా చాట్ బాక్స్లో ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇది చాలా అవసరం నాన్న, చాలా జాగ్రత్తగా విను క్వశ్చన్. సిహిత్ గోడ్ అండ్ ఆల్, అందరికీ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ 3, 1 అక్షరాలు కలిపి చదవండి. 3, 1 అక్షరాలు కలిపి చదవండి అన్నది. 3, 1 అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది చెప్పు సిహిత్ గోడ్. Rakam. వెరీ గుడ్. ఎవరినైతే వాళ్ళే చెప్పాలి. సాయి సుపూర్త మ్యూట్లో చెప్పి పెట్టమ్మా. వెరీ గుడ్. సృజన్ చెప్పినమ్మా. సిహిత్ గోడ్. Yes, sir. 3, 1 అక్షరాలు కలిపితే ఏమవుతుంది? Rakam. వెరీ గుడ్. నువ్వు ఒక రకం, నేను ఒక రకం కదా. మనం క్లాస్లో ఉన్న వాళ్ళంతా వేరే రకాలు ఉన్నారు ఇందులో. Yes, sir. యా వెరీ గుడ్. గణేష్ రకం. వెరీ గుడ్. ఆర్యన్ గోడ్ రకం. వెరీ గుడ్. ఇట్లా చాట్ బాక్స్లో రాస్తున్నారు. దట్స్ వండర్ఫుల్. యా వెరీ గుడ్. రకం. ఈ రకం అనే పదం రాసుకోండి ఇప్పుడు అందరూ. ఇక్కడ రకం అనే పదం రాయాలి. ఎలా రాయాలి సార్? మాకు రావడం లేదంటే నేను రాస్తున్నాను చూడండి ఆన్ స్క్రీన్ పైన. రకం ఆన్ స్క్రీన్ పైన నేను రకం రాశాను. యూ కెన్ సీ అండ్ రైట్. ఓకే, రకం అందరు రాసుకోవాలన్నా.
ప్రతి ఒక్కరు రాసుకోవాలి రకం. ఓకే నెక్స్ట్ నానా స్వాయసికూర్త. Yes, sir. ఇప్పుడు చాలా అందరు వినాలి. ఇప్పుడు ఈ రకం రాసేసుకున్నారు కదా నాన్న, అంత అయిపోయింది కదా. Yes, sir. రాసుకోకపోతే ఇంకోసారి రాసుకోండి. రాసుకోకపోతే యూ కెన్ రైట్ దెర్ ఇస్ వన్ అగైన్ వన్స్. ఓకే ఇప్పుడు చెప్పు స్వాయసికూర్త 2, 3 అక్షరాలు కలిపితే ఏమవుతుంది? 2, 3 అక్షరాలు కలిపితే ఏమవుతుంది? వెరీ గుడ్. Jara. ఓకే జర అబ్బ జరిగేవా Jara. కదా మనం క్లాస్లో ఉండి స్నాక్స్ తినేటప్పుడు అబ్బ జరిగేవా, గివ్ మీ లిటిల్ బిట్, అబ్బ జర చూపించావా, అబ్బ జర టచ్ చేయవా, ఇట్లా అంటాం కదా. అబ్బ జర అంటే కొద్దిగా, లేదా అంటే అబ్బ జర ప్లేస్ ఇయ్యవా అంటే మన తెలంగాణ మోటు భాషలో వాడుతూ ఉంటాం, జర అనే పదం వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, అబ్బ జర ప్లేస్ ఇయ్యవా అంటాం, అబ్బ జర కొద్దిగా నాకు పైనాపిల్ ఇవ్వవా అంటాం. ఓకే అబ్బ జర హెల్ప్ చేయవా అంటాం కదా. ఇట్లా అబ్బ జర పెన్సిల్ ఇవ్వవా అంటాం కదా. దిస్ ఈజ్ అన్నట్టు, అంటే జర అనే పదానికి అలా యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే మరి ఒకవేళ జర అనేది ఇలా యూజ్ చేస్తాం. సరే ఇది రాసుకోండి ఒకసారి జర రాసుకో. చెప్పు జర అనేది రాసుకోండి. చెప్పేసాలా ఇంకేం రాదా? మరి ఎందుకు జర స్క్రీన్ పైన చూడండి, స్క్రీన్ పైన చూసి రాసుకున్నాను. స్వాయసికూర్త ఓకే వెరీ గుడ్. స్క్రీన్ పైన చూడండి, చూసి రకం మరియు జర. యా వెరీ గుడ్ శ్రద్ధ, నైస్ ఆర్ఎన్ గోల్డ్, వెరీ గుడ్. బిఫోర్ ఆఫ్టర్ అప్డేట్ చాలా అప్డేట్లో ఉన్నారు. యా అయితే రకం అనే పదం ఎక్కడ వాడుతూ ఉంటామంటే మనకు తెలియాలి కామన్గా రకం. ఇప్పుడు సింపుల్గా అంటాం, ఒక విత్తనాలు కొన్ని విత్తనాలు తీసుకున్నాం అనుకో, ఇది ఏ రకం విత్తనం అని అడుగుతాం. లేదా అంటే రకరకాల పువ్వులు. వెరీ గుడ్ నైస్ స్వాయసికూర్త, దట్స్ వండర్ఫుల్. అట్లా ఎలాంటి రకం పువ్వు కావాలి నీకు అంటాం. ఇప్పుడు షాప్లోకి పోయినాం అనుకో, ఎక్కడైనా సార్ ఐ నీడ్ ఫ్లవర్ సార్ అన్నాం అనుకో, ఎలాంటి ఫ్లవర్ కావాలి, ఎలాంటి రకం ఫ్లవర్ కావాలి అంటాం కదా. సార్ మాకు పండ్లు కావాలి అన్నాం అనుకోండి, సార్ మీకు ఎలాంటి రకం పండు కావాలి అని అడుగుతారు వాళ్ళు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రకం అన్నట్టు. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ రకం అనేది రాసుకున్నారు మరియు జర అనేది కూడా రాసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకో పదం రాయండి. ఆల్రెడీ సంబడి ఈజ్ రోడ్ అండ్ ఇన్ చాట్ బాక్స్, దట్స్ గుడ్. జర అంటే అది ఎలా అనేది ఎలా వచ్చిందంటే చూడండి, ఈ క్వశ్చన్ చదివినట్లయితే డౌన్ సైడ్ 2, 3 పదాలు కలిపితే 2, 3 పదాలు కలిపితే జర వస్తుంది కదా. ఎలా వస్తుందన్నా జర అనే పదం వస్తుందా రాదా? వస్తుంది. యా వెరీ గుడ్. అండ్ శ్రద్ధ వెరీ గుడ్. నిశాంత్ గౌడ్, నిశాంత్. Yes, sir. సారీ. ఇప్పుడు చూడు, ఈ 2, 3 పదాలు కలిపితే ఏమొస్తుంది చెప్పు. 2, 3 పదాలు, ఈ 2. యా వెరీ గుడ్. జర ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్ పైన రాసుకోండి అందరూ. జర ఓకే. జర రాసుకోండి అందరూ, జర రాసుకోండి.
జరజర అనే పదం జరజర అనే- ఓకే సైలెన్స్ నాన్న. జరజర అనే పదం చెప్పద్దు సార్ కంప్లీట్. యూ షుడ్ రైట్ దట్. జరజర ఎక్కడి నుంచి చేసాం? అబ్బా జర జరగవచ్చు ఇట్లా ఫాస్ట్గా అంటే పదం జరగవా అని అన్నప్పుడు ఏ జైద్ వాట్ ఇస్ దిస్? కోతి చేయకూడదు. ఓకే జర అబ్బా జర జరగవా ఇట్లా అంటాం. జర ముందుకు పోదాం ఇట్లా అనే పదం జర అనేది తొందరగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే యా వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం పదాలు రాసుకున్నాం నాన్న? రకం, జర, జర అని 3 పదాలు రాసుకున్నాం. యా వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మనం ఇంకా కొన్ని పదాలు రాసుకోబోతున్నాం. ఏంటంటే అవి సరే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కామన్గా కొన్ని పదాలు పలకడానికి రావు. అలాంటి పదాలు మనం ఎలా పలకాలి? ఇప్పుడు తాకు సున్న పెడితే ఏమవుతుంది? జీ సృజన్ జీ సృజన్ తాకు సున్న పెడితే ఏమవుతుంది? వెరీ గుడ్. వర్షిత్ సద్దా బాకి సున్న పెడితే ఏమవుతుంది? బాకి సున్న పెడితే ఏమవుతుంది? బాకి అందరు చాలా జాగ్రత్తగా బాకి సున్న పెడితే ఏమవుతుంది? బా పక్కన సున్నా రాస్తే ఏమవుతుంది? వెరీ గుడ్. బమ్. బా పక్కన సున్నా రాస్తే ఏమవుతుందన్న? బమ్ అవుతుంది. వెరీ గుడ్. శ్రద్ధ మ్యూట్లో పెట్టాను. ఓకే శ్రద్ధ దగ్గర డబుల్ వాయిస్ వస్తుంది. మేబీ మంచి ప్లేస్లో కూర్చోమా. ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ శ్రీహిత్ గౌడ్. లా పక్కకి సున్న పెడితే ఏమవుతుంది? లం. వెరీ గుడ్ నాన్న. ఓకే నెక్స్ట్ వన్యసాము. మనకు చూడు కా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? కా పక్కన సున్నా ఉంచితే పెడితే ఏమవుతుంది? వన్య సాహు వెరీ గుడ్. కమ్. వెరీ గుడ్. సూపర్ అమ్మా. జస్ట్ మ్యూట్లో పెట్టు. నెక్స్ట్ పి సృజన్. జా పక్కకు సున్నా పెడితే ఏమవుతుంది? వెరీ గుడ్. జా పక్కకు సున్నా పెడితే జమ్ అవుతుంది. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే జాయిద్. రా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది?
యా వెరీ గుడ్. ఇప్పుడు అందరు ఏం చేయండి, జస్ట్ కీప్ ఆన్ మ్యూట్. అందరు ఏం చేయండి, How we will write the Telugu words in chat box? అది నేను లాస్ట్లో చెప్తా, ఎండింగ్లో చెప్తా, వెయిట్. ఓకే, ఇప్పుడు అది మీకు చాలా కష్టం, అది పేరెంట్స్ ఉంటే తప్ప, పేరెంట్స్కి తెలిస్తే తప్ప టైప్ చేయలేరు. ఇప్పుడు మీకు అంత కెపాసిటీ లేదు రాసేది. మేబీ పేరెంట్స్ పక్కకు ఉంటేనే సంబడి నో ఆ పేరెంట్స్కి తెలుసు కాబట్టి వాళ్ళు రాస్తున్నారు. ఓకే, యా అది నేను తర్వాత చెప్తా జై. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కొన్ని పదాలు రాయాలి. రాయండి. ఏమని రాయాలంటే తాకు సున్నా పెడితే తమ్. ఇక్కడ నేను స్క్రీన్ పైన రాస్తున్నా, అవి రాయండి. తమ్, తమ్ రాయండి. తొందర రాయాలి, ఫాస్ట్గా రాయాలి. తమ్, స్క్రీన్ పైన చూడండి, రాయండి. తమ్. బమ్, లం, కమ్, జమ్. రాయాలి, తొందర రాయాలి. తమ్, బమ్, లం, కమ్, చమ్, ఓకే. ఏదైనా మిస్ అయినా ఇబ్బంది ఏముండదు, నేను కొన్ని రిమూవ్ చేస్తున్నా, మీరు ఎన్ని రాస్తే అన్ని కరెక్ట్. ఓకే, పర్లేదు. ఓ సారీ, మొత్తం పోయినాయి. డోంట్ వరీ, ఐ విల్ రైట్ అగైన్, డోంట్ వరీ. నెక్స్ట్ లమ్ కానీ మిస్ అయిన వాళ్ళు, మిస్ అయితే ఒకవేళ రాసుకోండి, ఎండింగ్ వర్డ్స్ రాస్తున్నా. లం, జమ్, రమ్, నెక్స్ట్ డమ్. మిస్ అయిన వర్డ్స్ మిస్ అయితే ఇబ్బంది ఏం లేదమ్మా, అందులో మనకు అందులో పోయేది ఏం లేదు. అవి కాకుండా వేరే వర్డ్స్ ఏవైనా సరే కానీ మనకు అక్షరాల పక్కకి అంటే హల్లుల పక్కకి సున్నా పెడితే ఏమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఓకే, ఇప్పుడు నేను రాసుకుంటూ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, రాస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, యా వెరీ గుడ్. పమ్, లైక్ దిస్. డమ్, యా దట్స్ వండర్ఫుల్ అన్న. ఎలాగైతే ట్రై చేస్తున్నా దట్స్ గుడ్. ఓకే, చెప్పు ఇప్పుడు ఆర్ఎన్ గోల్డ్. అణ, అణ ఉన్నది, అణ పెద్దనా, నా పక్కకి సున్నా పెడితే ఏమవుతుంది? వెరీ గుడ్, నమ్ అవుతుంది కదా. దట్స్ వెరీ గుడ్. అంటే అది ఎలా ఉంటుంది? నా పక్కకి సున్నా పెడితే నమ్. ఓకే, ఇది రాసుకోండి, అందరు రాసుకోండి. నెక్స్ట్ ప, పా పక్కకి సున్నా పెడితే పమ్. కొద్ది కనబడట్లేదు, ఐ విల్ రైట్ స్క్రీన్. ఓకే, నా పక్కకి సున్నా పెడితే నమ్, పా పక్కకి సున్నా పెడితే పమ్. ఓకే, గా పక్కకు సున్నా పెడితే గమ్, పెద్ద ఘా పక్కకి సున్నా పెడితే ఘమ్. అది సింపుల్గా గమ్, ఇది ఘమ్. ఓకే, యా యా వెరీ గుడ్. డమ్ ఆల్సో, డమ్. ఓకే, అందరు రాసుకోవాలి, నేను వెనక్కి తర్వాత మొత్తం చెక్ చేస్తా. వెరీ గుడ్, డమ్. దట్స్ నైస్. ఇక్కడ చాట్ బాక్స్లో చూసినట్టయితే నమ్, గమ్, దమ్, చమ్, టమ్. వెరీ గుడ్. అండ్ జీ సుజన్ ఆల్సో చమ్. వెరీ గుడ్. ఆర్ఎన్ గోల్డ్ పమ్, డమ్. వెరీ గుడ్. అండ్ జీ సుజన్ ఆల్సో బమ్, లమ్, కమ్, జమ్ టు. వెరీ గుడ్. లమ్, యా వెరీ గుడ్, నైస్. సరే ఇప్పుడు చూడండి, అందరు బాగా అబ్జర్వ్ చేయాలి. సరే, మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు చూడండి, ఒకవేళ సార్ మనకి ఇప్పుడు ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి, ఈ వర్డ్స్ మనకు
ఎలా యూజ్ అవుతాయి అనుకుంటే, కొంతమంది అనుకుంటాం సార్ ఈ వర్డ్స్ మనకు ఎలా యూజ్ అవుతాయి సార్, కమ్, రమ్, జమ్ అనే పదాలు మనకు లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ చూసుకున్నాం. ఇప్పుడు కొన్ని పదాలు ఇచ్చాను చూడండి ఇక్కడ. కంత, కంజర, ఓకే, కలం, కలం, నెక్స్ట్ బలం, బలం, కలం, బలం, కంత, కంజర, ఇలా యూజ్ అవుతాయి నాన్న. ఓకే, ఇలా యూజ్ అవుతాయి, ఇలా పలకడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ నీకు బాగా తెలుసు, లా తెలుసు, లా పక్కకి సున్నా పెడితే ఏమవుతుందో నీకు తెలిస్తేనే లం అని పలుకుతావు. ఆ తర్వాత బ, లం, బలం అని పలుకుతాం కదా. యా, ఇప్పుడు ఎవరైతే చాట్ బాక్స్లో టైప్ చేస్తున్నారో దట్స్ గుడ్, బట్ పిల్లలకు వాళ్ళకు కూడా కొద్దిగా మీ సైడ్ చూపిస్తూ లం అవుతుంది నాన్న, చమ్ అవుతుంది నాన్న, ఇట్లా చెప్పుకుంటూ చేయండి. మీ అంతటి మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే మీరే నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలు నేర్చుకోలేరు. సో అలాగే వాళ్ళతో చెప్తూ కంజర నాన్న, కంత నాన్న, బలం నాన్న, సార్ ఏదో చెప్తుండో దానికి రిలేటివ్గా మీరు వాళ్ళతో చెప్పిస్తూ మీరు చెప్పండి. దట్స్ వాళ్ళతో చేయించినట్టు ఉంటుంది అన్నట్టు ప్రాక్టికల్గా. యా, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కొన్ని పదాలు రాసుకోవాలి. ఏం పదాలు అంటే అవి చూడండి. మనం ఆల్రెడీ ఇక్కడ వీటిని టమ్ అని, బమ్, సున్నా పెడితే సున్నా పెడితే సున్నా పెడితే సున్నా పెడితే లం, కమ్, జమ్, రమ్ అనే పలకాలని మనం తెలుసుకున్నాం. ఓకే, టమ్, బమ్, లం, కమ్, జమ్, రమ్ అనే పలకాలని తెలుసుకున్నాం. మన యాజ్ ఇట్ ఈస్గా ఈ పదాలు కూడా పలకడం రావాలి మనకు. ఇక్కడ ఉన్నటువంటి కింది పదాలు చదవండి, ఈ పలకడం అనేది రావాలి మనకు. సో ఒక్కసారి అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. వెయిట్, ఆగండి. तला, तबला, ये से पहले ये से जला जला, ये लिखने का शायद लगता। అది పెన్ను కావాలి జనారే पागल उनके डाल के करा पेन छिलते रहेगा देखो इसे भी देखो चार की शायद ना पेन श्रद्धा की मम्मी हर्षित where are you? श्रद्धा की मम्मी श्रद्धा 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 Sorry for the disturbance, Nana. Sorry for the disturbance. Okay, yeah, that is network problem. Suddenly call will be cut. ఏం చేయాలో అర్థం కాలేదు. Okay, don't worry. Yeah.
చూడండి అందరూ ఎక్కడున్నాం, ఇక్కడున్నాం కదా. యా, ఇప్పుడు చూడండి అన్న, ఈ పదాలు రాసుకునే ప్రయత్నం చేయండి అందరూ. పెన్సిల్ తీసుకోండి, బుక్ తీసుకోండి, ఎందుకంటే మీరు తర్వాత రాయమంటే రాయరు. ఒక క్లాస్ వేస్ట్ అయినా పర్వాలేదు, బట్ ఇప్పుడు రాసే ప్రయత్నం చేసి చాలా మంచిది. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాసుకోండి, అందరు రాసుకోండి. ఈ పదాలు రాసుకున్నాను. తల. రాస్తున్నారా? చెప్పండి. Yes, sir. వెరీ గుడ్. అందరూ Yes, sir. వెరీ గుడ్. సాయి సుకృత రాస్తున్నావా? పి సుజన్, జి సుజన్, వర్షిత్. Yes, sir. వెరీ గుడ్. Yes, sir. జైద్. Over, sir. వెరీ గుడ్. నెక్స్ట్ లత. Harshita. యా, ప్రతి ఒక్కరు రాయాలి. నెక్స్ట్ కళ. తర్వాత కుంత. సారీ కంత. ఓకే, డన్. నెక్స్ట్ తబలా. తర్వాత కంజర. కాకు సున్న పెడితే కంజర. తర్వాత నాన్న బంజర. బాకు సున్న పెడితే బం. తర్వాత జర, బంజర. తర్వాత నాన్న జలజ. జడలో పూలు పెట్టుకుంది. ఓకే, వన్యసాహు జడలో పూలు పెట్టుకుంది. ఫ్లవర్స్, పూలు మీన్స్. యా, నెక్స్ట్ జల. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నీరు గలగల జల పారుతున్నాయి. పంటలు కలకల మెరుస్తున్నాయి. కలకల. లకలక అని కూడా వస్తుంది. లకలక, దెర్ ఇస్ లకలక. మనం కలకల అని కూడా అనొచ్చు. లక. ఓకే, నిశాంత్ రాస్తున్నావా? వెరీ గుడ్. ఆర్యన్ గౌడ్ రాస్తున్నావా? శ్రద్ధ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. రీడ్ వన్స్, చదవాలి. కంప్లీట్ అయిన వాళ్ళు చదువుతూ ఉండాలి. తర్వాత జర. అబ్బా, జర. ఓకే, జర. ఓకే,
నెక్స్ట్ బరబరా. బరబరా. అమ్మా వాడు చూడు ఎంత బరబర పోతుండు. ఇప్పుడు 9th వాళ్ళకు 10th వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అయినైతే వాళ్ళు బరబరా పోతుర్రు తెలుసా అని చెప్పచ్చు. నిశాంత్ మ్యూట్లో పెట్టినాను. Sir, I will say what వాట్ యు విల్ సే? what, sir. Ah, I will say words. no need. Wait. నువ్వు చాలా చాలా బాగా చదువుతావు. ఓకే, ఐరన్ గోడ్ వెరీ గుడ్, కంప్లీటెడ్. శ్రద్ధ కంప్లీటెడ్. చాలా మంది కంప్లీట్ అయిపోయింది. Completed Barbara. Sir, completed. వెరీ గుడ్. ఓకే, సాహితీ మీన్స్ సాహితీ గుడ్ కంప్లీటెడ్. Vanessa who know, and next include Srikurta. Sai Srikurta completed. Aryan Gold completed. And Shraddha completed. Yeah, P Sujan completed. Yeah, next G Sujan completed. Yeah, next who is that? Yeah, very good. Maximum అందరి కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఒకసారి చూడండి, నేను ఒకసారి పలుకుతానన్నా. యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీబడి. ఒకసారి పలుకుతా చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను పలుకుతాను. లత. తల. ఇక్కడ చూడండి, లత ఇక్కడ ఉంది నాన్న డౌన్ సైడ్. ఫస్ట్ వన్ తల. ఇది తల. ఓకే, అది తల. మీరు పలకాలి అంటే మ్యూట్లో పెట్టి పలకాలి, అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్లో పెట్టి పలకాలి. తల, లత, కళ, కమత, తబల, కంజర, బంజర, జలజ, జలజల, లకలక, బంజర, బరబర. ఓకే, ఇప్పుడు చూడండి అన్న, మీ మీ హోంవర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ దిస్ ఇస్ 2 times. ఓకే, 2 times రాయాలన్న. ఇవన్నీ టోటల్గా ఉన్నాయి కదా, ఇవన్నీ 2 times రాయాలి. ఈచ్ వన్ 2 times. ఓకే, ఇక్కడ ఉన్నాయని ఏం చేయాలన్నా, ఈచ్ వన్ 2 times రాయాలి. ఇవన్నీ ఏం చేయాలి, ఈ టోటల్ 2 times రాయాలన్న. ఓకే, మరియు ఇక్కడ ఇవి రాసుకున్నాం కదా మనం, ఇవి ఇక్కడ టమ్, బమ్, లం, కమ్, జమ్ ఇవి రాసుకున్నాం కదా, అవి కూడా చదవాలి. ఇవి కూడా 2 times రాయాలి, చదవాలి. ఇవి రాయాలి, చదవాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ నాన్న. ఓకే, నేను గూగుల్ క్లాస్ రూమ్లో కూడా పెడతా. యూ హ్యావ్ టు ట్రై టు కీప్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి పెట్టడానికి. లేదా అంటే నేను నెక్స్ట్ క్లాస్లో 1 by 1 వీడియో ద్వారా చెక్ చేస్తాను, లేదంటే చూద్దాం. సరేనా? యా, ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్. Thank you, sir. యా. Thank you.